హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పిల్లలకి అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ అండి. పిల్లలైనా పెద్దలైనా మనం ఈవినింగ్ టైము ఇలాంటివి ఏమైనా తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం కదండి. చాలా క్రిస్పీగా మనకి గులాబీ పూలు ఎలా చేయాలో చెప్తానండి. వీటిని మరి గులాబీ పూలు అనే అంటారు, అదేంటో తెలీదు. ఆ పువ్వుల గుత్తు మనకి బజార్లో అమ్ముతారు కదండి, అది తెచ్చుకుని మనం ఇంట్లో ఉంచుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. దానికి చూడండి అలాగా కొలతలతో సహా చెప్తానండి. అలాగా కొద్దిగా మనం వరిపిండి మైదా ఈ రెండు కూడా కలిపి ఈ పిండి మిశ్రమాన్ని చేసుకోవాలండి. అయితే దీంట్లోకి మనం ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇవి బెల్లంతో చేసుకోవచ్చు, అలాగే పంచదార కలిపి చేసుకోవచ్చు, అలాగే ఉప్పు కారం వేసుకుని కూడా చేసుకోవచ్చండి. తీపి ఇష్టం లేని వాళ్ళు కారంగా కూడా చేసుకోవచ్చు. అయితే దాన్ని చూడండి, చెప్పాను కదా ఈ గుత్తు మనకి బజార్లో దొరుకుతుందండి. ఈ మధ్య చాలా ఈజీగా, ఇదివరకు అయితే ఐరన్ ఉండేవి, ఇప్పుడు నాన్ స్టిక్ వచ్చేయండి. పిండి అంటకుండా చాలా బాగా పడుతుంది. ఆ నాన్ స్టిక్వి కొనుక్కున్న తర్వాత మనం ఏంటంటే దాన్ని నూనెలో డిప్ చేసి అలా ఉంచేయాలండి. ఇది బాగా వేడెక్కాలండి. అది వేడెక్కిన తర్వాత మనం ఇందాకలు తీసుకున్న మిశ్రమం కలిపి ఉంచాం కదండి, వాటర్లో అది వేసిన ఆ పిండిని జస్ట్ అలా ముంచి అలా నూనెలో వదిలేయాలండి. అదే దాని అంతటా పడిపోతూ ఉంటుందండి. అలా ఎప్పటికప్పుడు అది వేడెక్కుతూనే మనం ఆ పిండిలో ముంచి వేస్తూ ఉండాలండి. అయితే వీటిని రెండు పక్కల తిప్పి వేయించుకోవాలండి. ఇది చాలా తొందరగా వేగిపోతుందండి, ఎందుకంటే అది నూనె కాక మీద ఉంటుంది కదా, ఆ గుత్తు కూడా వేడెక్కుతుంది కదా, ఆ వేడెక్కిన దానికి అందులో వేసిన దానికి జస్ట్ వేసి ఇలా అటు ఇటు తిప్పిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే అలాగా అన్నీ చేసుకోవచ్చండి. చెప్పాను కదా, పంచదారతో చేసుకోవచ్చు, అలాగే బెల్లంతో చేసుకోవచ్చు, లేదంటే కారంగా కావాలంటే కనుక ఉప్పు కారం కూడా వేసుకుని వాటిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసామనుకోండి, అచ్చు మన జంతికల టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ఇలాగా ఇవన్నీ కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. దాన్ని చూడండి, ప్రతిసారి కూడా మనం నూనెలో వేడెక్కించాలండి ఆ గుత్తు వేడెక్కిన తర్వాత మనం పిండిలో ముంచాలి. అదేంటంటే అది చల్లారితే కనుక మనకి ఆ గుత్తు చల్లారితే కనుక అది అస్సలు పడదండి కింద. అదే మన గులాబీ పువ్వు మంచి ఆకారం కానీ బాగా రాదు. అందుకని తప్పకుండా చూసుకోండి, అది వేడెక్కిన తర్వాత మనం దాన్ని ఆ పిండిలో ముంచితే కనుక అలాగే ఎన్ని కావాలంటే అన్నీ అలా వేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇదంతా పంచదారతో కలిపిందండి. సేమ్ మేనర్ చెప్పాను కదా, బెల్లంతో కూడా చేసుకోవచ్చని. బెల్లానికి కూడా సేమ్ అదే పిండి, కాకపోతే పంచదార బదులు బెల్లం మనం వేసి చేసుకోవచ్చు. లేదు చెప్పాను కదా, ఉప్పు కారం వేసి జీలకర్ర వేసి కొద్దిగా కారంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. దానికి చూడండి అలాగా చెప్పాను కదా, ఇవైతే ఖచ్చితంగా కొద్దిగా బేసన్ వేయండి, ఎందుకంటే శనగపిండి వేస్తే కనుక మనకి మంచి జంతికల టేస్ట్ వస్తుందండి. అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా పిల్లలకి రకరకాల రూపాల్లో ఇస్తే కనుక వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇలా జంతికల్లాగా చాలా బాగా కుదిరండి. అయితే ఇదే నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. మెయిన్ ఎప్పుడు ఇవి స్వీట్గానే అమ్ముతారు కదా బజార్లో, ఏంటంటే బెల్లంతో అయితే బెల్లం, పంచదార ఇప్పుడు మంచిగా కాదని బెల్లంవే కొనుక్కొని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇది ఉప్పు కారం వేసుకుని కారంగా కూడా మనం జంతికలా చేసుకోవచ్చని ఇది కూడా నేను షేర్ చేస్తున్నానండి. మొత్తం 3 మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. మీరైతే ఎలా చేస్తారో జస్ట్ అంటే స్వీట్గా, హాట్గా, ఇంకేమైనా వెరైటీగా చేస్తారేమో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గులాబీ పూలండి, అంటే వీటికి మీరు దీనికి ఏ పేరు పెడతారో అది కూడా కామెంట్ రూమ్లో తెలియచేయండి. నేనైతే మా ఇంట్లో అయితే వీటిని గులాబీ పూలు అంటారు. ఇవి ఎక్కువ మా సెకండ్ సిస్టర్ వస్తూ ఉంటుందండి, తనైతే ఎక్కువ వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ ఉంటుంది. నాకైతే కొంచెం ఏదైనా పని స్పీడ్గా అవ్వాలని చెప్పి ఇలాంటి ఐటమ్స్ నేను చేయను. మెయిన్ ఏంటంటే జంతిక చబోడి అయితే చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ ఆ స్నాక్స్ కూడా ఉన్నాయండి. ఇవి మీకు ఎలా కుదిరాయో తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇవి కూడా చాలా ఈజీ అండి యాక్చువల్గా చేసుకోవడం. మెయిన్ ఏంటంటే పిల్లలకి స్కూల్స్కి మనం చూడండి స్నాక్స్ కింద ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. చిప్స్ అవి కొంటూ ఉంటాం కదా, చిప్స్ బదులు ఇలాగా మన ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేసి మన ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదండి. పిల్లలకి మనం స్నాక్స్ రూపంలో మన ఇంట్లోనే చేసిన వస్తువులు ఇస్తే చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.